ఎందుకు మాకు విజయ్ దేవరకొండ సినిమా పెద్దది కాదా? రౌడీ జనార్దన చిన్న సినిమానా? చెప్పండి, మీరు చెప్పండి. మీడియా చిన్న సినిమానా అది? 100% మీరు రాసుకోవచ్చు, ఇది నోట్ చేసుకోండి. ఎప్పుడు వచ్చినా ఇదే సిస్టమ్ ఉంటుంది. సినిమాకి సిస్టమ్ మార్చే పర్సన్ శిరీష్ రెడ్డి కాదండి. శిరీష్ రెడ్డి ఎప్పుడు కానీ న్యాయానికే ఫైట్ చేస్తాడు. అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తప్పు ఎప్పుడన్నా అయినప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు నిలదీయచ్చు, నేను ఆన్సర్ ఇస్తాను. నేను అవును అవును అందుకనే టికెట్ రేట్ పెంచొద్దన్నది అందుకనే కదా. ఏ నిర్ణయాలు అంటారు? మనం అందుకని వద్దంటున్నాం, టికెట్ రేట్లు వద్దనేది అందుకని కదా. ఇది మీడియం పిక్చర్స్కి మాది క్లారిటీ వినండి, మీరు క్లియర్గా వినండి. మీడియం పిక్చర్స్ ఉంటాయి కదా, దాని కూడా టికెట్ రేట్ పెంచేస్తున్నారు 100 రూపీస్. డబ్బింగ్ పిక్చర్స్ కూడా 100 రూపీస్ చేస్తున్నారు. అది చెప్తుంది. మరే పెద్ద సినిమా ఉంటే దాన్ని పెంచితే మీరు చెప్పింది 2 వీక్స్ రెవెన్యూ, అది కరెక్టే. మరే పెద్ద సినిమాకి ఎవరు టచ్ చేయడు సార్. మీడియం పిక్చర్స్కి చెప్తున్నాం. ఇప్పుడు నార్మల్ పిక్చర్ కూడా తీసుకొచ్చి 295 మల్టీప్లెక్స్ ఉంటే 400 చేస్తున్నారు. ఎట్లా వస్తారు జనాలు? మీరు ఆలోచించండి. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది పాప్కార్న్ ఎంత రేటు? 60 రూపీస్, 80 రూపీస్. బయట ఉందా? వేరే మల్టీప్లెక్స్లో 300 ఉంది. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు అన్నారు కదా ఎవరో నిర్మాత పంపించిండని. షార్ట్లీ ఒక 1 మంత్లో ఒక పెద్ద సినిమా కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. మీ మీడియా ముందటనే మేము చేస్తాం. ఆ పర్సెంటేజ్ మీద ఆడతాం. జస్ట్ 1 మంత్లో ఒక బిగ్ ఫిలిం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. అప్పుడు మీ మీడియా చూస్తారు. ఎస్విసి పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు లేవని ఫైట్ చేయట్లేదండి. న్యాయం కోసమే ఫైట్ చేస్తున్నాం, న్యాయం కోసమే ఉంటాం. మీరు 1 మంత్ ఇంకా తెలుగు ఫిలిం బిగ్ ఫిలిం ఒక 1 మంత్లో మీకు అనౌన్స్మెంట్ ఇస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది కదా చిన్న సినిమాలు తీస్తుర్రా పెద్ద సినిమాలు తీస్తుర్రా అని. శిరీష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఏదో పర్సంటేజ్ సిస్టమ్ ఉందో వాళ్ళు కూడా ఏబీసీ సిస్టంలో పెట్టమని అడుగుతున్నారు ప్రొడ్యూసర్స్. నిజం అది? ఇప్పుడు వాళ్ళు మేము పర్సంటేజ్ వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం. ఓకే, ఛాంబర్ మీటింగ్ అయితే కానీ ఛాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో మాకు తెలుస్తుంది. మరి మాకైతే ఏం తెలియదు. పర్సంటేజ్ సిస్టమ్ కూడా ఏబీసీ సెంటర్ సిస్టమ్ లాగా అడుగుతున్నారు. బి క్లాస్ వరకు ఇదే, సి క్లాస్కి కొంచెం పెంచి చేసాం. అది అంటే సి క్లాస్ సెంటర్స్ కొంచెం వాష్రూమ్స్ అని నీట్గా ఉండవు, దట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఇచ్చినాం కదా సార్. మీరు పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత 1 year తర్వాత అడగండి నీట్గా ఉందా లేదా. అంటే పర్సంటేజ్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాదు 2027 నుంచి మొదలు పెడదాం, మేము మొదలుపెట్టిన సినిమాల నుంచి ఇప్పుడు వదిలేసి కొద్దిగా పెద్ద సినిమాలు కాబట్టి అడుగుతున్నారు కదా ప్రొడ్యూసర్లు అందరూ. ఇంకేదైనా మీకు ఏ ప్రొడ్యూసర్ చెప్పలేదా? మాకెవరు చెప్పలేదు. డైరెక్ట్ మీరే ప్రొడ్యూసర్లే కదా మీరు, శిరీష్ గారు. మాకు వేరే వాళ్ళు చెప్పలేదు. మీరు మీడియా అందరు ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తున్న ఈ పని మీకు తప్పు అనిపిస్తుందా, ఒప్పు అనిపిస్తుందా? సరే, ఇది ఒప్పైన పని చెప్పండి. నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నిర్మాతలు ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్లు ఉండొచ్చు, ఎగ్జిబిటర్లు ఉండొచ్చు. మీకు కొందరు నిర్మాతలతో రిలేషన్స్ ఉంటాయి, కొందరు డైరెక్టర్లతో ఉంటాయి. ఇండస్ట్రీ అంతా చూస్తున్నారు, మీరు ఏం జరుగుతుంది మీకు అందరికంటే అవగాహన ఉంది. మీకు నేను అడిగే క్వశ్చన్ ఒకటే, స్టేట్ అవే. మీకు ఈ పని కరెక్ట్ అనిపిస్తుందా, తప్పు అనిపిస్తుందా? ఏది? టికెట్లు రేట్లు పెంచినప్పుడు సింగిల్ థియేటర్లో లాభం వచ్చింది, టికెట్ రేట్లు పెంచినప్పుడు మల్టీప్లెక్స్లో వస్తుంది. అది దాని సిచ్యువేషన్ సినిమా తీసుకొచ్చే ఆక్యుపెన్సీని బట్టి. కొన్ని సినిమాలు ఇప్పుడు అట్లా అంటున్నారు, కొన్ని సినిమాలు చిన్న సినిమా మల్టీప్లెక్స్లో బతుకుతుంది, సింగిల్ థియేటర్లో రూపాయి రావట్లేదు. ఇప్పుడు సింగిల్ థియేటర్లో ఇప్పుడు సినిమాలు చిన్న సినిమాలు ఎన్ని వస్తున్నాయి, పెద్ద సినిమాలు ఎన్ని వస్తున్నాయి చెప్పండి. చిన్న సినిమాలు వస్తే పర్సెంటేజ్ కూడా రెంట్లు థియేటర్లకు వర్కౌట్ అవుతలేవు. అవును అవును ఆ తప్పు జరుగుతుందనే కదండి ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టమ్ తెమ్మనేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, నేను దాన్ని యాక్సెప్టెడ్ అంటున్నా కదా. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు సినిమాకి దేంట్లో రెవెన్యూ వచ్చిందో దాంట్లో పరిగెత్తినా నేను కాదని అనట్లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంది? సిచ్యువేషన్ మారిపోయింది, అంతరించిపోయే టైం వచ్చింది. ఇప్పుడన్నా మేల్కోవాలి కదా. నిద్రలు ఉన్నా కదని చెప్పి ఇంకా అట్లే నిద్రలు పడుకోమంటారు ఏంది నన్ను? కాదు కదా. 100% అది దాన్ని అయితే మార్చలేము కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ని సినిమా తీయద్దని అనలేము, డిస్ట్రిబ్యూటర్ని సినిమాలు కొనవద్దు అనలేము. లీజులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, లీజులు తీసుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థను ఎవరు మార్చలేం కదా. శిరీష్ గారు, సినిమా పరిశ్రమ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోయే పరిస్థితి ఉంది. అవును. సో అక్కడ నుంచి ఏమన్నా రియాక్షన్ ఏమన్నా ఉందా? వాళ్ళతో ఈ మీటింగ్ తర్వాత ఇప్పుడు అక్కడ ఉంది రియాక్షన్. వైజాగ్లో ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకున్నారు. వైజాగ్ ఎగ్జిబిటర్లో కొందరు వచ్చారు ఇక్కడికి.
అక్కడ కూడా 29th నుంచి వైజాగ్ ఏరియా కూడా పర్సంటేజ్ సిస్టమ్ అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏరియా ఎగ్జిబిటర్లు నాకు పిలుపు వచ్చింది, నాకు థియేటర్లు అక్కడ, నేను దానికి మద్దతు అని చెప్పా. 93-94% theatres are closed today. 12th May. Note it down, please enquire. 93-94% శ్రీరాములు థియేటర్ కూడా బంద్ ఉంది. closed. Shows are closed. Please have sympathy. It is really sympathy critical. We have to close otherwise. 94% ఈరోజు క్లోజ్ థియేటర్స్ అంటే అసలు ఏమిటిది ఇది? ఎప్పుడు అవ్వలేదు ఇది, కోవిడ్లో కూడా చూడలేదు. ఇండస్ట్రీలో కొన్ని థియేటర్లు అయితే మెరిట్ థియేటర్లు, ఇది ఎప్పుడు బంద్ కావు, ఈ థియేటర్లు బాగుంటాయి అనుకుంటారు కదా. దాంట్లో ఉండే థియేటర్ ఒకటి శ్రీరాములు, అది కూడా ఈరోజు బంద్ ఉంది. అందులో ఒక ప్రొడ్యూసర్ అన్నమాట మాకు 1-2 కోట్లు ఇస్తే మాకు 3వ వారంలో అయినా ఇచ్చేస్తాం మేము, ఎందుకంటే సెకండ్ వీకెండ్ తర్వాత మాకు సినిమాకి రన్ ఉండలేదు, ఎంత పెద్ద సినిమా అయినా సరే. దీని గురించి ఎస్విసి తరపున ఏం చెప్తారు మీరు? ఏంటంటే నాకు అర్థం కాలే. అన్ని సినిమాలు రన్లో 10 రోజులకు అయిపోతున్నాయి, సెకండ్ వీకెండ్ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా రన్ ఉండట్లేదు, మాకు అవసరమైతే మేము 3వ వారంలో కూడా ఓటీటీకి ఇచ్చేస్తాం, ఈ 6 వారాలు 8 వారాలు ఒప్పుకోవని అంటున్నారు. రన్ ఉండట్లేదు అట్లేదండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా మేము చేసాం, 4 వీక్స్కు ఓటీటీ ఇచ్చాం, సినిమా రన్నింగ్లో ఉంది. జీని మేము రిక్వెస్ట్ చేసి 50 days వరకు హోల్డ్ చేయగలిగాం. ఆడింది కదా, 50 days రన్ వచ్చింది కదా. మొన్న సేమ్ మనశంకర వరప్రసాద్ 5 వీక్స్కు టీవీలో వచ్చింది, 50 days రన్ వచ్చింది. ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా సినిమా రన్ వచ్చింది. అదే ఓటీటీలో లేకపోయి ఉంటే ఆ సినిమా ఇంకా రన్ వచ్చేది కదా. అంటే ఇంకా మీ సినిమాలు అన్నిటికీ కమిట్ అవుతారు ఒక విండో, ఇలా 6 weeks 8 weeks చేయాలి, అందరు కలిపి చేస్తే అవుద్ది. అవును, నేను ఇప్పుడు మీకు చెప్పిన, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు రాంబాబు గారు, నేను అడుగుతున్న క్వశ్చన్ ఇవాళ అదే. ఎప్పుడైతే ఈరోజు నిర్మాతలంతా హైదరాబాద్లో లేరండి, బాంబేలో ఉంటున్నారు. బాంబేలో ఇక నేను మరి ఎక్కువ మాట్లాడితే చాలా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు నన్ను, కానీ బేసిక్లీ అందరూ బాంబేలో ఉంటున్నారు. బాంబేలో వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి అగ్రిమెంట్ల కోసం అక్కడ సినిమా కన్ఫామ్ అయితే కానీ ఇక్కడ సినిమా స్టార్ట్ కావట్లేదు కదా. రేపు థియేటర్లు మూతపడితే కూడా పీవీఆర్ అన్ని కార్పొరేట్ సంస్థలన్నీ అక్కడే ఉంటాయి, ఒక సునీల్ ఒకడే ఇక్కడ ఉంటాడు, మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు అందరూ పోయి అక్కడ కూర్చొని నాకు ఇన్ని షోలు ఇవ్వండి. ఇప్పుడు మా మీద ఫోన్ చేస్తారు చూసిర్రా, సునీల్ మీద ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు కొందరు మిత్రులు నిర్మాతలు, నాకు ఆడ షో తగ్గింది, ఈడ షో తగ్గింది, ఇది అని అదని. అప్పుడు బాంబేకి చేయలేరండి ఎవరు. సునీల్ ఎన్ని ఉన్నాయి సునీల్ ప్రాపర్టీ, మిగిలిన ప్రాపర్టీలు అప్పుడు ఈయన కూడా పీవీఆర్కి ఇచ్చేస్తాడు. ఇదంతా ఎందుకు, నేను కూడా రిటైర్మెంట్ తీసుకుంటాను. అవును, చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ అదే కంపల్సరీ. ఆల్రెడీ సౌత్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. 100% డౌటే లేదు. మరి అది జరగద్దనే కదా, మూడు భాషలు తెలిసిన మనిషిని, 3 రాష్ట్రాలు తెలిసిన మనిషిని, 3 దగ్గర సినిమాలు తీస్తున్న మనిషిని, అందుకని ఇక్కడ నేను వచ్చి కూర్చున్నా. సార్ శిరీష్ గారు ఒక్క నిమిషం, ఇప్పటిదాకా జరిగిందంతా కూడా ఒక చూసే ఆడియన్స్ కావచ్చు, అభిమానుల్లో ఒక మిత్ కావచ్చు, అంటే వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు, పెద్ద సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా చేస్తున్నారు అనేది మీరు క్లారిటీ ఇచ్చారు. అందుకనే ఎగ్జిబిటర్స్ మేము చెప్తున్నది ఒకటే ఒక రిక్వెస్ట్, మన హీరోలు మంచి హీరోలు, మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళు అందరినీ ఒక ప్రొడ్యూసర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా అందరూ మంచి రిలేషన్తో నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ఎవరిని అంచడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో చేయట్లేదు. ఇది బతుకు పోరాటం. ఎగ్జిబిటర్ బతకాలని చేస్తున్న ప్రయత్నంలో మన హీరోలు ముందు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేసి ఈ సింగిల్ థియేటర్లు, వాళ్ళకి టికెట్లు కావాలన్నా, వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా థియేటర్ ఆడిటోరియంలలో బాంబులు వేలుస్తున్నారు. ఎంత డ్యామేజ్ జరుగుతున్నా పాపం వాళ్ళు ఓర్చుకొని ఫ్యాన్స్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తప్పని ఎందుకు అనుకుంటారు, వాళ్ళు కూడా నిలబడతారని నేను అనుకుంటున్నా. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ వెరీ మచ్.
సపోర్ట్. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి సింగిల్ స్క్రీన్స్ బతకాలి అంటే. థ్యాంకింగ్ యూ వెరీ మచ్. హలో, గ్రూప్ ఫోటో అంటే గ్రూప్ ఫోటో అంటే అలా కూర్చోండి, అలా ఫోటో తీస్తాను. అన్న బయట ఉంది. అన్న బయట ఉంది. ఇది అన్న అన్న మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి.